Hello students, welcome back to our channel TS MSET BYPC stream 2025 కి సంబంధించి ఏదైతే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మరి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయో స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాం ఈ వీడియో తరపు నుంచి. తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మీకు సీటు వచ్చి కాలేజ్కి వెళ్ళేంత వరకు. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ ఏదైతే చూడండి TGEAP సెట్ 2025కి సంబంధించి కౌన్సిలింగ్ యొక్క నోటిఫికేషన్ అన్నమాట. ఇక్కడ ఎంపీసీ వారికి బైపీసీ వారికి సేమ్ డాక్యుమెంట్స్ ఉంటాయన్నమాట. అందులో ఎటువంటి తేడా అయితే ఉండదు. ఓకే, మీరు నోట్ చేసుకోండి. స్టెప్ 1 అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రతి ఒక్క డాక్యుమెంట్ వచ్చేసరికి చూడండి, ఇక్కడ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ది ఫాలోయింగ్ అని ఇచ్చారు. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి మీకు సంబంధించినటువంటి ఏదైతే ఒరిజినల్ డాక్యుమెంట్తో పాటు ఇక్కడ 2 sets అని ఇచ్చారు కదా, మీరు దాదాపుగా ఒక 4 sets తీసి పెట్టుకోండి. మీకు ఎందుకంటే ఫర్దర్గా మీకు సీట్ వచ్చిన తర్వాత కూడా కాలేజీలో జాయిన్ అవ్వడానికి కూడా యూజ్ అవుతాయి. ఓకే, ఫస్ట్ డాక్యుమెంట్ ఈజ్ నథింగ్ బట్ TGEAP సెట్ 2025 ర్యాంక్ కార్డ్ కావాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏదైతే TGEAP సెట్ 2025కి సంబంధించి ఆల్ టికెట్ కావాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ మీకు సంబంధించినటువంటి ఏదైతే ఆధార్ కార్డ్ కావాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ SSC మెమో కావాల్సి ఉంటుంది. తర్వాత ఇంటర్మీడియట్ మెమో కావాల్సి ఉంటుంది. అదేవిధంగా చూడండి, ఇక్కడ 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అన్నమాట మీకు సంబంధించిన స్టడీ సర్టిఫికేట్ ఇస్ నథింగ్ బట్ 6th క్లాస్ నుంచి ఇంటర్ వరకు అనమాట బోనాఫైడ్ కావాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇంటర్మీడియట్ TC కావాల్సి ఉంటుంది. అదేవిధంగా మీకు సంబంధించిన ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 01/01/2025 బై కాంపిటెంట్ అథారిటీ కోటా ఇఫ్ అప్లికబుల్ ఇచ్చారనమాట. అంటే ఇక్కడ మీకు సంబంధించిన అయితే పేరెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఈ సంవత్సరం ఓకే ఈ 2025లో జనవరి 1 తర్వాత తీసుకున్నటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో వాల్యుయేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ డేట్ కన్నా తర్వాత తీసుకున్న సర్టిఫికేట్ ఉంటే పర్లేదు. ఇన్ కేస్ మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ 2024 ఉంటే మీరు వెంటనే కొత్త దించుకోండి. ఇక్కడ మీ సేఫ్ వెళ్ళి అప్లై చేయండి. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ EWS ఇన్కమ్ సర్టిఫికేట్ అన్నమాట. ఎవరైతే ఇక్కడ ఓసీ స్టూడెంట్స్ ఉంటారు కదా, వారికి ఇక్కడ EWS కోటా కింద క్లైమింగ్ ఉంటే ఇక్కడ మీకు సంబంధించిన EWS సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది అనమాట. మనకి అక్కడ ఇయర్ అయితే మెన్షన్ చేసినారు. ఇక్కడ చూడండి 25-26 అని ఇచ్చారనమాట. కాబట్టి వారు కూడా ఇక్కడ ఈ యొక్క ఇయర్లో 2025లో ఇక్కడ ఏప్రిల్ తర్వాత తీసుకున్నటువంటి సర్టిఫికేట్ మాత్రమే వాల్యుయేషన్ చేయడం జరుగుతుంది. మీరు దగ్గర లేకపోతే మీరు కూడా మీ సేవ నుంచి తీసుకోండి, అప్లై చేయండి. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ మీకు సంబంధించిన ఏదైతే రెసిడెన్స్ సర్టిఫికేట్ అనమాట. చాలా మంది విద్యార్థులు కూడా అన్న రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎందుకని అడుగుతూ ఉంటారు, కానీ ఖచ్చితంగా మనకు రెసిడెన్స్ సర్టిఫికేట్ చూపించాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాలి. ఒకసారి మీరు ఇక్కడ ఆన్లైన్లో మీ సేవలో అప్లికేషన్ చేసినప్పుడు అనమాట, ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్కి అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్కి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఒకేసారి అప్లై చేశారనుకోండి, ఒకేసారి మీకు ఈ 3 డాక్యుమెంట్స్ వస్తాయన్నమాట మీ దగ్గర లేకపోతే. ఓకే, అదేవిధంగా ఇక్కడ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ కూడా ఇక్కడ రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ మెన్షన్ చేసిన ఒకసారి ఇక్కడ అందరూ వెరిఫై చేయొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి అనమాట ఎంప్లాయీ సర్టిఫికేట్ అనమాట. ఓకే, ఇన్ కేసు మీ పేరెంట్స్ వచ్చేసి అనమాట గవర్నమెంట్ సెక్టర్లో లైక్ ఇవ్వాలంటే గవర్నమెంట్ జాబ్స్ ఉన్నటువంటి పేరెంట్స్ ఉండి మీరు ఈ యొక్క B.Pharmacy అప్లికేషన్ చేస్తే మీకు సంబంధించిన ఎంప్లాయీ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది మీ పేరెంట్ది. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు మెన్షన్ చేసిన అనమాట మైనార్టీ సర్టిఫికేట్. ఇక్కడ ఎవరైనా క్రిస్టియన్ మైనార్టీ కావచ్చు, ముస్లిం మైనార్టీ ఉన్నట్లయితే మీకు సంబంధించిన మైనార్టీ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ మెన్షన్ చేసిన అనమాట. ఇక్కడ లైక్ ఏ విధంగా అంటే SSC TC కంటైనింగ్ మైనార్టీ స్టేటస్ ఆర్ సర్టిఫికేట్ ఫ్రమ్ ది హెడ్ మాస్టర్ ఆఫ్ ది సర్టిఫికేట్ ఇష్యూడ్ ఫ్రమ్ ది కాంపిటెంట్ అథారిటీ కోర్ట్ అని ఇచ్చారు అనమాట. లైక్ ఏ విధంగా అంటే మీకు సంబంధించిన ఏదైతే 10th TCలో అన్నమాట, ఇక్కడ ఏదైతే లైక్ మైనార్టీ స్టేటస్ దగ్గర లైక్ స్టేటస్ ఉంటుంది కదా, రిలీజియన్ స్టేటస్ దగ్గర మీరు మైనార్టీ ఉన్నట్లయితే పర్లేదు. ఇన్ కేస్ మైనార్టీ లేకపోతే మీకు సంబంధించిన SSC మెమోలో మీరు కాంపిటెంట్ అథారిటీ కోర్టు నుంచి మీరు తీసుకోవాల్సి ఉంటుంది. మనకు మెన్షన్ చేసిన అనమాట. ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చారు. కాబట్టి మీరు అందరూ కూడా దీనికి సంబంధించిన ఏదైతే మనకు మీ సేవకి వెళ్ళామంటే మనకు స్టెప్ బై స్టెప్ అయితే ఒక ప్రొసీజర్ చెప్తారో దాని ప్రకారం మీరు అప్లై చేసుకున్న కానీ మీకు సంబంధించిన మైనార్టీ సర్టిఫికేట్ అయితే వస్తుంది అన్నమాట. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకున్నట్టు ఇక్కడ సర్టిఫికేట్ టు బి ప్రొడ్యూస్డ్ బై ద PH కావచ్చు, క్యాప్ కావచ్చు, NCC కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, ఈ స్టూడెంట్స్ అన్నమాట ఖచ్చితంగా మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు కదా. అంటే పైన డాక్యుమెంట్స్తో పాటు మీకు సంబంధించిన ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 3 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ది ఫాలోయింగ్ అనమాట. అంటే మనకు పైన ఏవైతే 10th మెమో, ఇంటర్ మెమో, బోనఫైడ్స్ వాటితో పాటు మీకు సంబంధించిన స్పెషల్ కేటగిరీ లైక్ ఏ విధంగా అంటే PH కావచ్చు, మీకు సంబంధించిన PH సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి. అదేవిధంగా క్యాప్ అయితే మీకు సంబంధించిన క్యాప్ సర్టిఫికేట్ ఉండాలి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ స్పోర్ట్స్ అయితే మీకు సంబంధించిన స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉండాలి. NCC అయితే NCC సంబంధించిన సర్టిఫికేట్స్ ఉండాలి. ఇలా ఉంటే మనకు స్టెప్ బై స్టెప్ అయితే మీరు కన్సిడర్ అండర్ ద స్పెషల్ కేటగిరీ అని మాకు రావడం జరుగుతుంది ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్లో.
ఓకే, కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి అన్నమాట ఈ యొక్క డాక్యుమెంట్స్ అందరూ కూడా స్టెప్ బై స్టెప్ అయితే మీరు సిద్ధం చేసుకొని, లేకపోతే ఇన్ కేసు యొక్క డాక్యుమెంట్స్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి, మీకు అందరూ కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.